అందరికీ శుభోదయం అండి. నా పేరు డాక్టర్ పోట్ల రామకోటేశ్వరరావు. యోగ సాధకుడిని, ఆక్యుపంక్చర్ డాక్టర్ని. ఇకపోతే యోగా, యోగా గురించి నాకు తెలిసింది మీతోని పంచుకోవాలని నేను ఈ విధంగా వచ్చానండి. యోగా అంటే కొన్ని వందల వేల పదాలు ఉన్నాయండి. కానీ యోగా అంటే ఒక జీవన విధానం, వే ఆఫ్ లైఫ్. దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మంచి అలవాట్లు అండి. ఇవాళ మన చర్చ అంతా మంచి అలవాట్ల గురించే. మంచి అలవాట్లు అంటే ఏంటి? ఒకటి దినచర్య, అంటే మన డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, మనం ఏం చేస్తాం. రోజు ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి, నిద్ర లేవగానే కొంతమంది పరిగడుపున కొంతమంది వాటర్ తాగుతారు, లేదు కొంతమంది నిద్ర లేవగానే వాకింగ్కి వెళ్తారు, తర్వాత స్నానం చేసి కూడా కొంతమంది వాకింగ్కి వెళ్తారు. డిఫరెంట్ దాన్ని ఒక క్రమ పద్ధతిలో, ప్లస్ ముఖం కడుక్కునేటప్పుడు ఏ విధంగా వాష్ చేసుకోవాలి, తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత ఏమేం పదార్థాలు తినాలి. అంటే పొద్దున్నే కొంతమంది ఏం చేస్తారు, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాడు పొద్దున్నే ఆల్కహాల్ తాగుతాడు. సో ఇక్కడ అలవాట్లు అని నేను ఎందుకు చెప్పానంటే, మన అలవాట్లు ఎప్పుడు కూడా మన యొక్క డైలీ లైఫ్, ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అన్నీ ఆధారపడి ఉంటాయి. దాన్ని ఏ విధంగా ఆధారపడి ఉంటాయి? లేస్తాడు, కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది ఉదయాన్నే స్నానం చేసి ఫ్రెండ్స్ని కలుస్తారు, లేదంటే వాడికి నచ్చిన వ్యక్తులను కలుస్తారు. డిఫరెంట్ ఉంటుంది ఇది సబ్జెక్టు. దీంట్లో భాగంగా నిద్ర లేచాక ఏమేం పనులు చేసాం మనం, అవి ఎంతవరకు మనకు పనికొచ్చినాయి, మన యాటిట్యూడ్ ఏంటి, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఉదయం లేచిన కాడి నుంచి అన్నీ అవుతుంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇష్టమైన వ్యక్తులతోనే గొడవ పడతాం, లేదు కొత్త వ్యక్తులతో గొడవ పడతాం. అట్లీస్ట్ మనం పడుకునే ముందర చిన్న కన్ఫెస్నెస్, వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టండి. మీకు మాట్లాడే ధైర్యం లేకపోతే, మీ యొక్క తప్పు చేశానన్న ఫీలింగ్ మీకున్నా, ఆ భావం వాళ్ళతో చెప్పలేకపోయినా ఒక మెసేజ్ పెట్టండి. రాత్రి పడుకునే ముందర ఐఎమ్ సారీ అని పెట్టండి. లేదు దానికి ధైర్యం లేదు, మీ మనసులో అతనికి కృతజ్ఞతలు తెలపండి, నేను ఇలా చేస్తున్నాను అని. అదేవిధంగా మనం భోజనం చేసేటప్పుడు, ఆ భోజనం మనం తింటున్నాం అంటే, ఆ రైతు ఎవరైతే మనం తినే ఒక ముద్దని ఎవరు పండిస్తున్నారో వాళ్ళ పేరుని స్మరించండి. అంటే ఒక రైతుకి థ్యాంక్స్ చెప్పండి. అప్పుడు ఆ భోజనం మనకి ఎలా అవుతుంది, ప్రసాదంలాగా, ఒక ఔషధంలాగా పనిచేస్తుంది మన బాడీలో. ఇలాంటి అలవాట్లను మనం రెగ్యులర్గా కంటిన్యూ చేయటం వల్ల, ముఖ్యంగా మన యొక్క దినచర్యతోనే మన యొక్క లైఫ్ స్టైల్ తెలుస్తుంది అవతలోడికి. మన శత్రువుకైనా మిత్రువుకైనా వీడు ఎలాంటి వాడు అనేది ఒక అంచనాకు వస్తారు వాళ్ళు. మన డైలీ లైఫ్లో పొద్దున్నే పోరంబోకురా, వాడు అక్కడ క్లబ్ పోతే దొరుకుతాడరా, వాడు ఆ పార్క్లో ఏదో ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చుంటాడరా, ఇంకొకడు అక్కడ తాగుతూ కూర్చుంటాడరా. ఇట్లా ప్రతి ఒక్కడు కూడా ఒక మనిషిని అసెస్ చేయటానికి, అంచనా వేయటానికి మన అలవాట్లే ఒక పెద్ద ప్రతిబింబం. అంటే మన అలవాట్లు మంచి అలవాట్లు ఉంటే మనకు అదొక ఎసెట్ అండి. ఆ ఎసెట్ని మనం ఎప్పటికీ కాపాడుతూ పోతే మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తుంది అది. నెక్స్ట్ ఏంటండి, మన దినచర్య అయిపోయింది. దినచర్య అయిపోయినాక నెక్స్ట్ ఆహారం. మనం ఏ ఆహారం తింటున్నాం? ఉదయం నిద్ర లేవగానే కొంతమంది స్ప్రౌట్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీస్ ఉంటాయి. కానీ పొద్దున్నే మటన్ చికెన్ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది, లేదా హెవీ మసాలా ఫుడ్ తింటారు. స్టమక్ని ఎప్పుడు కూడా, అది కూడా మన బాడీలో ఒక భాగం. ఆకలి అయితే అన్నం తినటం వేరు, తినాలి కాబట్టి తినటం వేరు, మిగిలిపోయిన పదార్థాలు తినటం వేరు, మిగిల్చుకొని తినటం వేరు. ఇందులో చాలా ఉంటాయి. ఆహారం అంటే రాత్రిపూట పొద్దున్నే లేచి నేను వండుకునే ఓపిక లేదు, వెల్ అండ్ గుడ్, రాత్రి కొంత అన్నం పెట్టుకొని పొద్దున్నే ఏదో యాక్టివిటీస్ని బట్టి తినటం వేరు. కానీ తరచూ తాజా ఆహారం తినటం మంచిది. తాజా కూరగాయలు, తాజా ఆహారము, తాజా పళ్ళ రసం ఉదయం. అంటే తినేది కూడా చాలా కాస్ట్లీ ఉండకపోయినా కూడా ఫ్రెష్నెస్ ఉండాలి. మనం అలా తినటం వల్ల ఏమైపోతుందంటే, మన యొక్క లివర్ ఫంక్షన్, కాలేయం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, నైట్ 12:30కి అన్నం తినటం స్టార్ట్ చేస్తారు. అసలు అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్ టైము మిడ్నైట్ 1 to 3 అండి లివర్ ఫంక్షనింగ్ టైం. అంటే మనం ఏదన్నా తింటే అది అరగటానికి ఒక మిషన్ పనిచేస్తుంది. ఆ మిషన్ పనిచేసే టైంలో మీరు తింటే ఎలా అరిగిద్ది? అది అరగదు కదా, నో డౌట్. అందుకని ఏంటంటే ఆహారం అనేది
100% ఆకలి అయితేనే తినండి. ఇది నేను 1 గంట అవుతుంది, నేను అలారం పెట్టుకున్నా, నేను ఈ టైంకి తినాలా, గోలీమార్ ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ ఉంటే మన బాడీ ఏమైపోద్దంటే లివర్ ఫంక్షనింగ్ మెల్లమెల్లగా పనిచేయటం మానేస్తుంది. లివర్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే మెల్లమెల్లగా పనిచేయటం మానేస్తుందో ఉబ్బసం వస్తుంది. తర్వాత ఏమైందండి, భారీ కాయం తయారవుతాం, విపరీతమైన పర్సనాలిటీ, హెవీ పర్సనాలిటీ అవుతుంది. ఎందుకంటే తినటానికి ఎంత డిసిప్లిన్ ఉండాలి అంటే, ఆకలి అయితే తినటం వేరు, మనకు అక్కడ విరివిగా దొరుకుతుంది, ఇవాళ తినేద్దాం, వారం రోజులు చికెన్ తినేద్దాం, వారం రోజులు మటన్ తినేద్దాం, కొన్ని మెంటాలిటీస్ ఉంటాయి అట్లా. వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు చెడగొడతారు, లేకపోతే వాడు ఇంటెన్షనల్గా చేస్తాడు తెలియదు. కొన్ని చోట్ల వెళ్తాం మనం, ఫంక్షన్కి వెళ్ళగానే టక్క 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 మీరబడి తింటారు, వాళ్ళు తప్పు కాదు అది, మనం వాళ్ళని ఎవరిని ఏమనుకోండి. మన సర్కమ్స్టెన్సెస్ ఏ విధంగా ఉన్నా మనం మన కంట్రోలింగ్ ఉండాలి, మన నాలికని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దీని మీద మీకు ఒక పెద్ద జోక్ చెప్పాలి. పొద్దున్నే ఉదయం లేవగానే మన నోట్లో ఉన్న పళ్ళు 32 పళ్ళు కూడా నాలికి సాష్టాంగ నమస్కారం చేస్తుంట. ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే, నీ నాలికని నువ్వు అదుపులో పెట్టుకో, నాలిక జారావా మా పళ్ళు ఊడగొడతారు. నాలికని ఏమనరు, ఫస్ట్ లాగి కొడితే మా పళ్ళు రాలుతాయి. అందుకనే రోజు నాలికకి సాష్టాంగ నమస్కారం చేస్తాయి 32 పళ్ళు కూడా. అంటే నాలికని అదుపులో పెట్టుకోవటం. నాలికని అదుపులో పెట్టుకోవటం కేవలం మాటలోనే కాదండి, రుచులలో కూడా. అంటే మనం ఏ పదార్థం తినాలి, ఏ పదార్థం తినకూడదు అది ఇండికేట్ చేస్తుంది. కానీ అల్టిమేట్ చూడండి, మన కడుపు ఏం చెప్తే అదే వినాలి. ఆహారం విషయంలో మాత్రం నాలిక చెప్పినట్టుగా వినకూడదు. ఇక్కడ కూడా నాలిక రుచిని కోరుకుంటుంది, కానీ తర్వాత పర్యవసానం అనుభవించాల్సింది కడుపే. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది తింటే నాకు ఈజీగా అరిగిద్ది, సో నేను తింటా. లేదు నేను ఇది తిన్ను, ఇది తింటే మొన్న మధ్యనే నాకు మోషన్ పోయా, మొన్న మధ్యనే అరగలే, నిద్రపట్టలే, అది తింటే నాకు ఇన్ని వస్తాయి సమస్యలు. సో ఆహారాన్ని మనం చాలా వరకు సిస్టమేటిక్గా, ఇందులో వెజిటేరియన్స్ ఉంటారు, ఇందులో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్ ఏ ఫుడ్ తింటే మంచిది, అందులో కొన్ని మళ్ళీ ఫ్రైస్ మంచిది కాదు, రా వెజిటబుల్స్ కొన్ని కూడా మంచివి కాదు, కొన్ని మంచి, కొన్నిట్లలో ఫంగస్ వస్తుంది. సో అందుకని ఏంటంటే చాలా అవగాహనగా తినాలి, ఫుడ్ ప్లాన్గా తినాలి. ఏ ఫుడ్ ఏది తింటే మనకు పడిద్ది, మన బాడీ మనతో మాట్లాడిద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం, మొన్న తిన్నారా, ఏదో మూడులో తిన్నా, అది నాకు పని చేయలేదు, వామిటింగ్ అయింది, అంత మాత్రం దాన్ని ఎందుకు వదిలేయాలి? అది ఎందుకు పడట్లేదో మన బాడీ మనకి క్లియర్గా చెప్తుంది. ఆ పడే వస్తూనే మనం జాగ్రత్తగా తినాలి. అంతేగాని అది వాడు తిన్నాడు నేను తినాలి, నేను తిన్నాను ఇంకొకటి తినాలి, ఫోర్సెస్ వద్దు. మన బాడీని ఏ విధంగా మనము మోల్డ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. అలా అని దాన్ని బలవంతంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆహారం అయిపోయిందండి. రెండో పాయింట్ ఉపవాసం. ఉపవాసం అనేది మనకి పూర్వం నుంచి అన్ని మతాలలో ఉంది. చాలా వరకు కొంతమంది ఎవరి మత విశ్వాసాలకు తగ్గట్టుగా వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. కానీ మెజారిటీ హిందువులలో ఏం చేస్తారంటే 365 డేస్లో ఏదో ఒక రోజు ఉపవాసం ఉండే సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ. కాకపోతే చేస్తే అతి, లేదంటే లేదు, రెండూ ఉండకూడదండి. మనం ఏం చేయాలి, ఎవరైనా సరే వారానికి ఒక్క రోజు అండి మన కడుపుని ఖాళీగా ఉంచడం వల్ల చాలా శుభం జరిగిద్ది. అందుకనే ఏమంటారంటే, వెనకటి రోజు జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా వాడికి ఈరోజు వాడిని అన్నం పెట్టుకుని ఉంచండి, వాడిని మార్చండి, అదే సెట్ అయిపోయింది అంటారు. అది ఎలాంటిదైనా సరే, జ్వరం కావచ్చు, లేకపోతే కడుపు వామిటింగ్ సెషన్ లాగా రావచ్చు, ఏదైనా కావచ్చు, ఒళ్ళు బాగోలేకపోయినా, నీరసంగా పడిపోయినా ఒక పూట ఒక రోజు అన్నం మానేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అంటారు. ఎలానో తెలుసుకుందాం. మనము ఏ ఫుడ్ అయితే తింటామో రెగ్యులర్గా 3 పూటలు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఈ ఫుడ్ తింటూ క్రమేపీ అలా వెళ్తున్న దాంట్లో, ఆ పరిణామ క్రమంలో 6 రోజులు తిన్న ఫుడ్ ఏ రోజుకు ఆ రోజు డైజెషన్ అవుతుందా, డైజెషన్ అవుతుందా, దీన్నంతా క్యాల్కులేట్ చేసుకోవటానికి ఒక 7వ రోజు ఒక్కరోజు మనం వదిలేసామనుకోండి, బాడీ ఏమైపోయింది, అది రీఫిల్ చేస్తుంటుంది. నిజంగానే మీకు డైజెషన్ అయినా కూడా డైజెషన్ సిస్టమ్ని పెంచుద్ది. ఆ 7వ రోజు మనం ఎప్పుడైతే భోజనాన్ని మానేసామో, అతిగా తినే వాళ్ళకి దానివల్ల వాడికి కొంచెం బాడీ సెట్ అయింది. తక్కువ తినే వాళ్ళకు కూడా
ఆ రోజు తినకపోవటం వల్ల నెక్స్ట్ డే జీర్ణశక్తి పెరిగి వాడు బాగా భోజనం చేస్తాడు. సో ఇది 2 విధాలు కూడా ఉపయోగపడుతుంది. సో ఉపవాస కార్యక్రమం అట్లీస్ట్ మీరు కొంతమందికి ఈశ్వరుడు ఇష్టం అని చెప్పి సోమవారం రోజు చేస్తారు. కొంతమంది హనుమంతుడికి ఇష్టం అని చెప్పి మంగళవారం చేస్తారు. కొంతమంది బుధవారం విష్ణుమూర్తికో లేకపోతే వినాయకుడికో అని చేస్తారు. గురువారం వచ్చేసరికల్లా దత్తాత్రేయ, ఆదిశంకరాచార్య, ఇట్లా చాలామంది డిఫరెంట్ గురువుకి స్థానం ఇచ్చిన వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటారు. శుక్రవారం రోజున అమ్మవారికి ఉంటారు. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఉంటారు. ఆదివారం వచ్చేటప్పుడు సూర్యభగవానుడికి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఆ సెట్ ఆఫ్ పీపుల్ వారంలో ఏదో ఒక రోజు ఉపవాసంలో ఉండటం వల్ల 100% మన బాడీకి మేలే చేస్తుందండి, కీడు చేయదు. ఇకపోతే మంచి అలవాట్లలో 4వ అంశం ఏంటంటే త్రాగే నీరు. మనం త్రాగే నీరు ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం, ఎప్పుడు తాగాలి వాటరు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఉదయం నిద్ర లేవగానే అన్కండిషనల్ అండి, మీకు నిద్ర లేవగానే పాచిముఖంతో హాట్ వాటర్ 1 లీటర్ నీళ్ళు తాగండి. అది ఎలా తాగాలి? ఒక గ్లాస్లో పోసుకొని 2 పెదాలకి ఆనిచ్చి కింద కూర్చొని తాగాలి. ఎందుకు ఇలా తాగాలి? మీరు కొంతమంది వాటర్ తాగే విధానం ఎలా తాగుతారంటే ఇలా పైకి ఎత్తి గ్లాసు ఎక్కడైనా గెస్టుల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టక్క 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 ఇలా తాగేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో గ్లాస్ ఇచ్చినప్పుడు తాగటం ఓకే, వెల్ అండ్ గుడ్, బయటకు వెళ్ళినప్పుడు అది మెయింటైన్ చేయాలి. కానీ మీ ఇంట్లో కూడా మీకు అదే తాగటం అలవాటు అవుతుంది. నేను చెప్పేది అది. కార్యక్రమం ఏంది? నీళ్ళు ఎప్పుడు కూడా అండి, దాహం దేనికి అవుతుంది? బాగా ఆలోచించండి మీరు. దాహం అనేది దేనికి అవుతుంది? కొంతమంది చెప్తారు నాలికి దాహం అవుతుంది అంటారు, కొంతమంది గొంతుకి దాహం అంటారు, గొంతు ఎండిపోతుంది అంటారు. దిస్ ఈజ్ నాట్ రైట్. అది ఎంతవరకు అంటే ఒక మనిషికి దాహం అనేది పెదాలకే అవుతుందండి. సో ఆ 2 లిప్స్ని మనం పట్టుకొని ఇలా తాగుతున్నప్పుడు దాంట్లో అలా వెళ్ళిపోతుంటుంది. సో వాటర్ అనేది తాగే విధానము, వాటర్ ఎప్పుడు తాగాలి, తర్వాత ఆ దినచర్య స్టార్ట్ అయినప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మంచినీళ్ళు ఎలా తాగాలి? ఎప్పుడు మీకు దాహం అయితే అప్పుడే తాగాలి, ఎప్పుడు పడితే అప్పుడు తాగాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఉన్నాయి కదా, మనం టైం పెట్టుకున్నాం, 1 గంటకు 1 లీటర్ తాగాలి, 2 గంటలకు లీటర్ తాగాలి, 3 గంటలకు లీటర్ తాగాలి, లేదు. బ్రేక్ఫాస్ట్ ముందల ఆల్రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక 1/2 అవర్ 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తాగండి. ఎందుకంటే మన గొంతులో ఉన్నప్పుడే వాటర్ తాగితే మనకు అది లోపలంతా కూడా ఇక్కడనే స్టోర్ అయిపోయినట్టు ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా భోజనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. భోజనం చేసిన తర్వాత గంట గ్యాప్ ఇవ్వాలండి. బ్రేక్ఫాస్ట్ చేశాక 45 మినిట్స్ ఇచ్చినా పర్లేదు, కొంచెం హెవీగా తింటాం కాబట్టి భోజనం చేశాక 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. 1 అవర్ గ్యాప్ ఇచ్చి కూల్గా వాటర్ తాగాలి. అది కూడా అంతేనండి. ఎప్పుడు తాగినా వాటర్ తాగే ప్రతిసారి కూడా సిప్ చేస్తూ తాగండి. అంటే ఇక్కడ మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాలండి. వాటర్ని ఎప్పుడు కూడా చ్యూయింగ్ చేసుకుంటూ తాగండి. ఇలా ఇలా టప 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 తాగకుండా నోట్లో ఎప్పుడైతే తాగారో అట్లా శబ్దం చేసుకుంటూ నీటిని తాగండి. నెక్స్ట్ భోజనాన్ని మాత్రం అన్నం తిన్నప్పుడు బాగా 2 దవడలకి 8 సార్లు నవలాలండి. బాగా చ్యూయింగ్ చేయాలి. చ్యూయింగ్ చేసి తినటం వల్ల అది లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ని మెల్లమెల్లగా మింగేయాలి. టప్పని కొంతమంది ఇలా అన్నం తింటారు, ట్యాబ్లెట్ లాగా మింగేస్తారు. కరెక్ట్ కాదు అది. ఓకే అండి. నెక్స్ట్ మనం 5వ పాయింట్ అండి, మల విసర్జన. మల విసర్జన అంటే ఉదయం నిద్ర లేవగానే మనం మోషన్కి వెళ్తాం. మోషన్కి వెళ్ళాలి అంటే ఉషాపానం అంటారండి. ఉషాపానం అంటే మనం ఉదయం తాగే వాటర్, కొంచెం గోరెచ్చటి నీళ్ళు తీసుకొని, మనం ఇందాక చెప్పాం కదా 1 లీటర్ వాటరు మనం హాట్ వాటర్ మెల్లమెల్లగా తాగాలన్నాం. దాన్ని ఉషాపానం అంటారు. ఉషాపానం తాగటం వల్ల ఏమైపోతుందంటే రాత్రి మనం తిన్న అన్నం అంతా ఒక దగ్గరికి సెట్ చేస్తుంది, అది పోగు చేసినట్టు చేస్తుంది. అప్పుడు దాన్ని మనం మోషన్ రూపంలో బయటికి వెళ్ళగొడతాం. ఈజీగా అయితే మోషన్ పర్వాలేదండి, కానీ కొంతమందికి మోషన్ ప్రాపర్గా కాదు, అంటే మలబద్ధకం అవుతుంది. అలా మలబద్ధకం అయినప్పుడు దాన్ని అలా వదిలేస్తే అది క్రమేపీ అది ఒక పెద్ద రోగం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ప్రాపర్ ఫుడ్ మనం ఏది తింటే ఈజీ డైజెషన్ అవుతుంది. కొన్ని తింటే మనకు అరగోయి,
అరగకపోవటం వల్ల ఇండైజెషన్ ఉండటం వల్ల మన మల విసర్జన సరిగ్గా కాదు. మల విసర్జన కాకపోవటం వల్ల మలబద్ధకం అయిపోతుంది ఫ్యూచర్లో. కాబట్టి ప్రాపర్ ఫుడ్ మనకి ఏది దొరుకుతుందో అది తినాలి, జాగ్రత్తగా మల విసర్జన చేయాలి. మల విసర్జన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలండి. మల విసర్జన చేసి బయటికి వచ్చిన తర్వాత 1/2 అవర్ గ్యాప్ ఇవ్వాలండి. ఏ పదార్థం తినాలన్నా కూడా. నిజంగానే మీకు బాగా ఆకలి అవుతున్నప్పుడు మీరు మల విసర్జనకి వెళ్ళొచ్చాక అట్లీస్ట్ 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి తినాలి. అదర్వైజ్ మళ్ళీ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే అండి. మూత్ర విసర్జన, మల విసర్జన ఎంత ఇంపార్టెంటో మూత్ర విసర్జన కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఎలా, ఈ మూత్ర విసర్జనలో భాగంగా కొంతమంది యూరిన్ వస్తే ఆపుకుంటారు. ఇక్కడ బాగాలేదు, మనం ఇక్కడ పోవటం అవసరమా, అది ఎప్పుడు ఉండకూడదు. మూత్ర విసర్జన ఆపితే అదొక రుగ్మతలాగా తయారై చాలా రోగాలకు దారితీస్తుంది. మరి ఏం చేయాలి? మనం వాటర్ ఎప్పుడైతే తాగుతామో, మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా, అది తాగిన తర్వాత అరౌండ్ 1 అవర్కో 1.5 అవర్కో అది మూత్ర రూపంలో బయటకు వెళ్తుంది, వ్యర్థం రూపంలో. అది వెళ్ళేదాన్ని మనం ఆపితే వ్యర్థం ఇంకా లోపల అలా ఉండిపోతుంది కదండి. సో దాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు, ఆ మూత్రాన్ని వెళ్ళిపోవాలి. కాకపోతే దుర్గంధం వచ్చే దగ్గర, ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా మూత్రం పోసే దగ్గర సర్కంస్టెన్సెస్ శుభ్రంగా ఉండాలి. అలా లేని చోట టకా వెళ్ళేసి యూరిన్ పోకూడదు. ఒకటే, యూరిన్ పోవటానికి జెన్యున్గా కొంచెం నీట్గా ఉండాలి. లేకపోతే ఏంటంటే వేరే వాళ్ళ ఆ యొక్క వైరస్లు అవి అటాక్ అవుతాయి. సో మూత్ర విసర్జన చేసిన తర్వాత చాలా వరకు హ్యాండ్ వాష్ కానీ, లింగాన్ని కానీ, యోనిని కానీ శుభ్రంగా కడుక్కోవాలి. ఎలాంటి మూత్ర సంబంధమైన అంటువ్యాధులు రావు. ఎందుకు అంటువ్యాధులు అంటున్నంటే, అది కొంత ఇన్ఫెక్షన్ లాగా తయారవుతుంటుంది. ఎక్కడో పోతాం మన ఇంట్లో మనం పోకుండా బయట ప్లేసెస్లో పోతాం. ఆ వైరస్ లాగా కాకుండా అంటే ఎప్పటికప్పటికి లింగాన్ని, యోనిని క్లీన్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మల విసర్జన అయిపోయింది, మూత్ర విసర్జన అయిపోయింది. ఇకపోతే మనం నెక్స్ట్ 7వ పాయింట్ వచ్చేసి స్నానం అండి. స్నానం అనేది 7వ పాయింట్ అండి. 6 పాయింట్లు అయిపోయినాయి. స్నానం అనేది చాలా వరకు 99.9% స్నానం చేయటం ఎవరికి రాదని అనుకుంటానండి నేను. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పటికి నాకు రాలేదండి, హానెస్ట్గా చెప్తున్నాను. వెళ్తాము, చెంబు తీసుకుంటాం, టక్క పోసుకుంటాం, స్నానం రుద్దుకోవటం, క్లీన్ చేసుకోవటం అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఫస్ట్ మనం స్నానం చేసే విధానంలో మన అరికాళ్ళని తడపాలి. మన యొక్క చెంబు తీసుకొని కింద నీళ్లు పోసుకోవాలి. ఫస్ట్ మన కాళ్ళ కింద నీళ్లు పోసుకోవాలి. పోసినప్పుడు ఆ పాదాలకి నీటి స్పర్శ తగులుతుంది. ఆ పాదాలకి నీటి స్పర్శ తగిలినప్పుడు అక్కడి నుంచి మనము పాదం పైన, అక్కడి నుంచి మడిమల నుంచి పిక్క నుంచి తొడల నుంచి నడుము నుంచి నాభి నుంచి ఛాతి నుంచి చేతులు అయిన తర్వాత తల, లాస్ట్కి మనం తల మీద నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటారంటే ఆదివాసులు ఉన్నారండి మనకంటే పూర్వంలో. సృష్టి మొదలైనప్పుడు స్నానం ఎవరు కానీ ఎలా చేశారు? వెళ్తనే వాళ్ళ హెడ్ని ఆ వాటర్లో ముంచలే. ఎందుకంటే ఇప్పుడంటే మనం చాలా ఫెమిలియర్గా ఏం చేస్తున్నాం, మనం ఒక బకెట్లోనో లేకపోతే ఒక తొట్టిలోనో పెట్టేసి అందులో నుంచి మగ్గులో నుంచి తీసుకొని స్నానం చేస్తున్నాం. వెనకటి రోజులలో ఎలా ఉంది? ఒక సెలయేరు పోతుంటే ఆ సెలయేరులో స్నానం చేయాలి. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక సెలయేరులో స్నానం చేయాలంటే ఫస్ట్ హెడ్ పెడతారా? మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ యొక్క అరికాలు మాత్రమే ఫస్ట్ తగులుతుంది. అరికాలులో నుంచి దిగేటప్పుడు మనకు అరికాలు టచ్ అవుతుంది. అరికాలు టచ్ అయింది అంటే మనం దాని యొక్క స్పర్శని మన అరికాల నుంచి మన బాడీలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఒక దాన్ని మనం అలవాటు చేసుకోవాలి బాడీకి. అదే డైరెక్ట్గా మీరు ఒక మగ్గు నీళ్ళు తీసుకొని నెత్తి మీద పోసుకుంటే ఆ తల మీద పోసుకునేటప్పుడు తల దానికి సిద్ధంగా ఉండదు. అదే అరికాల నుంచి చేసుకుంటూ మెల్లమెల్ల దానికి అలవాటు చేస్తూ ఫైనల్గా మనం ఎప్పుడైతే తల మీద స్నానం చేస్తామో అప్పుడు ప్రాపర్ సెట్ అయిపోతుంది. ఇది స్నానం చేసే విధానం అండి. ఇకపోతే నిద్ర అండి. నిద్రని ఎప్పుడు కూడా మగత నిద్ర అంటారు, సుఖ నిద్ర అంటారు. 2 నిద్రలు ఉంటాయి మనకి. అంటే నిద్రపోయే విధానంలో ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ వేలో మనం స్లీప్ ఉండాలండి.
ఇప్పుడు ఎప్పుడూ మధ్యాహ్నం భోజనం చేశాక కొంతమందికి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఒక అర్ధగంట 10 నిమిషాలు నడుము వాల్స్తే కానీ వాళ్ళకి తృప్తిగా ఉండదు. అలా పండుకుంటారు, తప్పులేదు. కానీ ఉదయం ఎంత తొందరగా లేసి రాత్రి ఎంత తొందరగా పండుకుంటే ఆరోగ్యం మన కంట్రోల్ ఉంటుంది. నిద్రకి ఒక లిమిట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్త 3:30 to 4:30 మధ్యలో లేవటానికి ప్రయత్నం చేసి దాన్ని ఒక 90 డేస్ మీరు ఒక ఆచరణలో, అంటే ఒక అయ్యప్ప దీక్ష చేస్తే 41 రోజులు మీరు ఎలా చేస్తారో అలాంటి ఒక టైం సెట్ చేసుకొని నిద్ర లేవటం అలవాటు చేసుకొని ప్రాపర్గా పండుకోవటం అలవాటు చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఆ అలవాటును వదిలేయలేరు. ఏ రాత్రి 1 గంటకో పండుకొని పొద్దున 8, 9ంటికి లేస్తే కుదరదు. ఇందాక మనం స్నానం గురించి వచ్చిన పాయింట్లో ఇందులో నేను ఒకటి మీకు ముఖ్యంగా నిద్రకి స్నానానికి ఉన్న లింక్ పాయింట్ మీకు మెయిన్ ఓపెన్ చేయాలండి. ఉదయం నిద్ర లేచినప్పుడు మనం స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయాలి. చన్నీళ్ళతో స్నానం చేయటం వల్ల మన యొక్క నిద్రమత్తు వదిలిద్ది, సోమరితనం వదిలిద్ది, ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాం. అదే రాత్రి పడుకునే ముందర స్నానం చేస్తే హాట్ వాటర్తో స్నానం చేయాలి. హాట్ వాటర్తో స్నానం చేయటం వల్ల ఏమైపోయిందంటే అండి, బాడీ అంతా వామ్ అయిపోయింది. మనం చేసిన పొద్దున కష్టం అంతా కూడా టోటల్ క్లియర్ అయిపోయి పంటి నిండా భోజనం, కంటి నిండా నిద్ర రెండు దొరుకుతాయి. సో నిద్ర ఎప్పుడు కూడా పండుకునే విధానాన్ని రాత్రిపూట పండుకునేటప్పుడు కూడా నైట్ డ్రెస్సులు, నైటీలు ఇలాంటి వేసుకోవటం కంఫర్ట్ అని అనుకుంటున్నారు. కానీ సాధ్యమైనంత వరకు వాష్ చేసిన బట్టలు వేసుకోవాలి. వాషింగ్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి బట్టల్ని నీళ్ళతో పిండటం, 2 ఉతకటం. ఇప్పటికీ పల్లెటూర్లలో ఉతికిన బట్టలు వేసుకుంటారండి. ఎందుకు వాళ్ళు ఉతికిన బట్టలు వేసుకుంటారంటే ఉతకటం వల్ల దాంట్లో ఉన్న మొత్తం క్లాత్లో ఉన్న చెత్త చెదారం ఇప్పుడు పిండటం వల్ల ఎక్కడో ఒక దగ్గర ఇరిగిపోయింది. కానీ ఉతకటం వల్ల బండకేసి ఎప్పుడైతే మనం క్లాత్ను కొడతామో టోటల్ అది ఫ్రెష్ అయిపోయింది క్లాత్. ప్లస్ సాధ్యమైనంత వరకు నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మధ్యాహ్నం 3:30-4ంటికి హాట్ వాటర్లో బట్టలు నానబెట్టి బాగా వాష్ చేసి దాన్ని మంచిగా ఆరేసి నైట్ పూట పండుకునేటప్పుడు అవసరమైతే వీలైతే ఐరన్ చేసి పండుకోండి. ఎప్పుడు వింటర్లో నిద్ర హాయిగా పట్టింది, సుఖంగా పట్టింది నిద్ర. ఓకే అండి, చాలా సంతోషం అండి మిమ్మల్ని ఇలా కలుసుకొని ఈరోజు సబ్జెక్టు మన మంచి అలవాట్లు అనే సబ్జెక్ట్ని నేను మీతో పాటు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు మరొకసారి మీకు.